ఆంధ్రప్రదేశ్‌లోని భూకంపం వచ్చింది. అది కూడా అర్ధరాత్రి 12:28 వచ్చిందన్నమాట. సో, ఈ భూకంపం వచ్చినప్పుడు ఒకేసారి ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గురయ్యి ఒకేసారి బయటికి పరుగులు తీశారన్నమాట. అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒకేసారి అంటే కొన్ని క్షణాలు అలా కంపించేటప్పటికి విపరీతమైన టెన్షన్ వచ్చిందన్నమాట. సో, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఈ మధ్య కాలంలోని ఈ భూకంపాలనేది అప్పుడప్పుడు వస్తా ఉన్నాయి. కానీ ఈ భూకంపం ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలోకైతే మన ఆంధ్ర రాదు. అయినా గాని ఈ చిన్నపాటి భూకంపాలు రావడం వల్ల ప్రజలు చాలా అంటే చాలా భయభ్రాంతికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఇదే భూకంపం కొంచెం పెరిగిందంటే గనక భవనాలు కూలిపోతాయి. రాత్రొచ్చిన భూకంపం ఎంతుందో తెలుసా మీకు? దగ్గర దగ్గరగా 3.7 రిక్టర్ స్కేల్ పైన ఉంది. సో, అది కూడా 20 కిలోమీటర్ల లోతులో ఉందంట. 20 కిలోమీటర్ల లోతులో అంటే పెద్దగా దూరమేం కాదు కదా! అంటే భూమి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువైతే భవనాలు కూలిపోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకని భూకంపం అనేటప్పటికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉంటారు. ఒకేసారి కొంచెం అది కదిలినా గాని ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బయటికి పరుగులు తీస్తా ఉంటారు. సో, అదే జరిగింది. రాత్రి అనకాపల్లిలో ప్రజలందరూ కూడా ఉలికిపడ్డారు. అర్ధరాత్రి 12:28 సో, దీని గురించైతే సిస్మటాలజీ ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో ఆళ్ళందరూ కూడా చెప్పారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఇయన్నీ కూడా చిన్నపాటి భూకంపాలు మన ఏరియా అంతా కూడా భూకంపాల కేంద్రం కాదిది. అప్పుడప్పుడు ఇటువంటి కిక్కులు వస్తా ఉంటాయి. దీని గురించి మీరు టెన్షన్ తీసుకోకూడదని చెప్పారు. కానీ అయినా గాని ప్రజల్లో ఎంతో కొంత టెన్షన్ ఉంటది. నా తరపు నుంచి నేను చెప్పేదేంటంటే ఇటువంటి చిన్నపాటి భూకంపాల గురించి మీరు టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మనది భూకంపం ఏరియా కాదు. భూకంపం ఏరియా అంతా కూడా గుజరాత్ అటు సైడ్ మన ఇండియాలోని గుజరాత్, అలా జమ్మూ కాశ్మీర్, అటు మీరు హర్యానా అటువైపు చూసుకుంటే గనక భూకంపం బాగా ఎక్కువ అతిగా వచ్చే అవకాశం ఉంటదన్నమాట. మన ఆంధ్ర సైడ్ ఏదైతే ఉందో ఇటు సైడ్ కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంటదన్నమాట. వచ్చినా గాని లైట్‌గా వచ్చే అవకాశం ఉంటదన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.